అందరికీ ప్రైజ్ లార్డ్. చలో అనంతపూర్ నిరవధిక నిరాహార దీక్ష 19వ తారీఖు ఉదయం 10 గంటలకు అనంతపూర్ పట్టణంలో కలెక్టరేట్ దగ్గర చేయబోతున్నాం. 19వ తారీఖు అంటే ఇప్పుడు సోమవారం, వచ్చే సోమవారం ఉదయం 10 గంటలకు అనంతపూర్ సిటీలో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయబోతున్నాం. ఈ ధర్నా దేనికోసం మీ అందరికి బాగా తెలుసు. కూడేరు గ్రామంలో, అనంతపూర్లో కూడేరు గ్రామంలో సువార్త కోసం వెళ్తే సువార్త వాహనాన్ని ధ్వంసం చేశారు. అంత మాత్రమే కాకుండా ఆ సువార్థికులని షర్టు పట్టుకుని జై శ్రీరామ్ చెప్పమని బలవంతం చేశారు. కానీ మన వాళ్ళు చెప్పలా. చిన్నపిల్లలు ఏడుస్తున్నా విడిచిపెట్టలా. జాలి దయ కనికరం చూపించలా. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్స్ని చింపేశారు. వాహనం అంతా ధ్వంసం చేసి పడేశారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు తృప్తి పడకుండా పెట్రోల్ తెచ్చిపోశారు. ఇక బ్యాలెన్స్ ఏంటి? నిప్పు మాత్రమే అంటించలేదు. నిప్పు అంటించుంటే ఏమయ్యేది చెప్పండి, ఆలోచించండి చూద్దాం. బస్సులో ఉన్న వాళ్ళందరూ దగ్ధమైపోయేవాళ్ళు, సజీవ దహనం అయిపోయేవాళ్ళు. దీన్ని ఏమంటారు చెప్పండి సార్, నాకు అర్థం కాక అడుగుతాను. ఏమంటారు దీన్ని? అటెంప్ట్ మర్డర్, హత్యాయత్నం అంటారు దీన్ని. చంపటానికి ప్రయత్నించడం అంటారు దీన్ని. పెట్రోల్ పోస్తే ఇది జరిగింది. నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి కారణం చెప్తున్నా నేను. ఇది జరిగితే మన వాళ్ళు స్టేషన్కి వెళ్ళారు, కేసు కట్టారు, ఎఫ్ఐఆర్ చేశారు, అంతా అయిపోయింది. ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్స్ మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేలాంటి సెక్షన్స్ పెట్టారు. అటెంప్ట్ మర్డర్ పెట్టాలి కదా. ఇది నేను వేస్తున్న ప్రశ్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, వాళ్ళని కొట్టి, వాళ్ళ బైబిల్ చింపి, బస్సు బద్దలు కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించే దగ్గర ఆగిపోతే దీన్ని అటెంప్ట్ మర్డర్ అంటారా? ఏమంటారు? అటెంప్ట్ మర్డర్ కదా. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? తెలుసు మీకు. కానీ మీరు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు. మీరు న్యాయమైనటువంటి రక్షణ కల్పించడం లేదు, మమ్మల్ని గుర్తించడం లేదు. క్రైస్తవులు హీనంగా చూస్తున్నారు క్రైస్తవుల్ని. మా డిమాండ్ ఎందుకు ఈరోజు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నామంటే, అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్ళని, దాడు చేసిన వాళ్ళని, దుండగులని 307 సెక్షన్లో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళని రిమాండ్కు పంపించాలి. ఇది ఒక్కటే మా డిమాండ్. దిస్ ఈజ్ అవర్ పర్టికులర్ డిమాండ్. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి రిమాండ్కు పంపించండి. ఇదే మేము కోరుకుంది. మేమేమన్నా కొండ మీద కోతి తీసుకురమ్మన్నామా? ఎవరెస్ట్ పైన శిఖరం మీద ఉన్నటువంటి యాపిల్ చెట్టు తీసుకురమ్మన్నామా? ఏం కోరుకుంటున్నాం మేము? అంత తీరని కోరికలు ఏం లేవు కదా మాకు. చంపబోయిన వాళ్ళని అటెంప్ట్ మర్డర్ అని పెట్టి చంపబోయారని చెప్పి శిక్షించండి అంటున్నాం. ఇది న్యాయమైన డిమాండే. ఇది జరిగే వరకు నిరాహార దీక్షలో నుంచి మేము లేచే ప్రసక్తి లేదు. అనంతపూర్ వాళ్ళందరూ కదిలిరండి. అనంతపూర్ జిల్లా పాస్టర్లందరినీ పిలుస్తున్నాను. అనంతపూర్ జిల్లా సంఘ విశ్వాసులందరినీ పిలుస్తున్నాను. అనంతపూర్ జిల్లా క్రైస్తవ యువతీ యువకులను పిలుస్తున్నాను. అనంతపూర్ జిల్లా క్రైస్తవ నాయకులను పిలుస్తున్నాను. అనంతపూర్ జిల్లా ప్రజా సంఘాల వాళ్ళని పిలుస్తున్నాను. కదలి రండి, తరలి రండి. ఇప్పుడు మనం చెయ్యే కలపకపోతే, మన స్ట్రెంగ్త్, యూనిటీ, ఐక్యత చూపించకపోతే మనం వాళ్ళ కాళ్ళ కింద చెప్పులు అవుతాం, వాళ్ళకి మళ్ళీ బానిసలం అవుతాం. మనం ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి, ఆగవు. పై కన్నీళ్లు తెరిచి పంపిస్తారు తప్ప వాళ్ళని రిమాండ్ చెయ్యరు. తలలు బద్దలు కొడుతున్నారు, వాహనాలు పగలు కొడుతున్నారు, పెట్రోల్ బస్సుని పట్టిస్తున్నారు. చావు బ్రతుకుల మధ్యలో సేవకులు ప్రాణాలు వారి చేతులు పట్టుకుని బయటపడుతుంటే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టరా మీరు? పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా, న్యాయం ఎక్కడుంది? ఎందుకు మీరు న్యాయం చేయటం లేదు మాకు? చూశారు కదా ఇప్పటి వరకు బస్సులో కూర్చొని నేను మాట్లాడిన వీడియో చూశారు కదా మీరు. బస్సు ఎలా ఉంది? భయం వేసింది మాకు ఆ బస్సును చూస్తే. ఇంత పెద్ద రాళ్ళు బస్సులో ఉన్నాయి. ఆ రాళ్ళు తల మీద పడి ఉంటే బతుకుతారా? అంటే చంపితేనే యాక్షన్ తీసుకుంటారా డిపార్ట్మెంట్ వాళ్ళు? నాకు అర్థం కాకుండా అడుగుతున్నాను నేను. అంటే చచ్చిపోతేనే స్పందిస్తారా? చచ్చిపోవాలా? వాళ్ళ చేతిలో చచ్చిపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారేమో. అలా కూడా చేయరు కదా. యాక్సిడెంట్ అంటారు మీరు. ప్రవీణ్ పగడాల్ గారిని చంపితే యాక్సిడెంట్ అన్నారు కదా. అలాగా ఎవడో పెట్రోల్ బస్సు నింపట్టి చంపేస్తే ఫైర్ యాక్సిడెంట్. అది జరిగేది. క్రైస్తవులారా ఏకమవుదాం. నా పాయింట్ క్యాచ్ చేయడం ట్రై చేయండి. ఎవరి మీద దాడి చేయమని నేను వైలెన్స్ క్రియేట్ చేయటంలా. మౌన పోరాటం చేద్దాం, న్యాయం కోసం నిలబడదాం, అన్యాయాన్ని ప్రశ్నిద్దాం, మనకున్న హక్కుని వాడుకుందాం.
ఎవ్వరికి హాని తలపెట్టకుండా, ఎవరిని ఇబ్బంది చేయకుండా మనం నిరాహార దీక్ష చేద్దాం. నిరవధిక నిరాహార దీక్ష. నేను చెప్తున్నా, నేను కిరోసిన్ డబ్బా పెట్టుకొని కూర్చుంటా పక్కన. ఒకవేళ నన్ను మధ్యలో నిరవధిక నిరాహార దీక్షలో నన్ను లేపే ప్రయత్నం చేస్తే పెట్రోల్ పోసుకొని పండించుకొని కూడా సిద్ధపడతాను. చూసాం మా ఆక్రందనలు, మా ఆవేదన, మా ఆర్ధనాదాలు, మా కన్నీళ్ళు మీకు వినపల్లా. మీరు స్పందించటంలా. ఒక ముఖ్యమంత్రి స్పందించరు, ఉప ముఖ్యమంత్రి స్పందించరు, ఎమ్మెల్యేలు స్పందించరు, ఎంపీలు స్పందించరు, అధికారులు స్పందించరు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించరు, ఎస్పీ గారు స్పందించరు. ఏంటి సార్ మాకు ఈ దుస్థితి? ధర్నాకు పర్మిషన్ అడిగితే ఇవ్వరు, పీస్ ర్యాలీకి పర్మిషన్ అడిగితే ఇవ్వరు, పోనీ వాళ్ళని రిమాండ్ చేయండి అంటే చెయ్యరు. ఏంటి? ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామా? ఎక్కడ బ్రతుకుతున్నాం మేము? ఎక్కడ బ్రతుకుతున్నాం సార్ మేము? ఈ అనంతపూర్ ధర్నా తర్వాత నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా నేను ధర్నా చేస్తున్నాను. రాసి పెట్టుకోండి. నా క్రైస్తవ సమాజాన్ని నేను వెనకేసుకురావడానికి, కాపాడుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నా స్వార్థికులు ఈరోజు బయటికి వెళ్ళాలంటే గుండెలు అరచదలు పెట్టుకుని వెళ్తున్నారు. తిరిగి వస్తారో లేదో కూడా డౌట్. భయంగా వెళ్తున్నారు. కారణం, క్రైస్తవుల మీద, సేవకుల మీద, సంఘాల మీద, స్వార్థికుల మీద దాడి చేస్తున్న వాళ్ళని చూసి భయం పుడుతుంటే సేవకులకి, వాళ్ళకి ప్రభుత్వం అండగా నిలబడకపోగా, డిపార్ట్మెంట్ వాళ్ళు అండగా నిలబడకపోగా, మా అలాంటి వాళ్ళు అండగా నిలబడతామంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? మమ్మల్ని జైల్లోకి వచ్చి పెడతారా? మమ్మల్ని రిమాండ్కి పంపిస్తారా? అంతే తప్ప చంపేవాడి చేతులు మేము చచ్చిపోవాల్సిందేనా? తంటే తల్లించుకోవాల్సిందేనా? ఉమ్మితే ఉమ్మించుకోవాల్సిందేనా? పేడనీళ్ళు చల్లితే చల్లించుకోవాల్సిందేనా? మా హక్కు, మా సమానత్వం, మా పోరాటం న్యాయబద్ధమైంది. లీగల్గానే మేము ఫైట్ చేస్తాం. అక్రమంగా మేము చేయము. మాకు తెలుసు, మా పరిధి, మా ఎథిక్స్ మాకు తెలుసు. నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా నేను ధర్నా చేయబోతున్నా. దానికి సిద్ధంగా అండి క్రైస్తవ ప్రజలారా. యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కదిలిరండి. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను నా డిమాండ్స్ ఏంటో. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ అనంతపూర్లో నా డిమాండ్స్ ఏంటో, నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగానే చేయబోతున్న నిరవధిక నిరాహార దీక్షలో నా డిమాండ్స్ ఏంటో నేను చదివి వినిపిస్తాను. మీరు చూడండి. తీసుకురా, ఫోన్ తీసుకురా. అనంతపూర్లో నిరవధిక నిరాహార దీక్షలో నా డిమాండ్స్ చెప్తున్నా. నిరవధిక నిరాహార దీక్ష. అనంతపూర్ క్రైస్తవులారా కదిలిరండి. ఫస్ట్ డిమాండ్, గాస్పల్ అసెంబ్లీ చర్చ్ సువార్థికులపై దాడి చేసిన వారిని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వెంటనే రిమాండ్ చేసి కఠినంగా శిక్షించాలి. రెండవ పాయింట్, రాష్ట్రంలో మత సామరస్యతకు భంగం కలిగేలా మాట్లాడిన వారిపై ఎఫ్ఐఆర్ కట్టి తగిన చర్యలు తీసుకోవాలి. మూడవ పాయింట్, దాడి జరిగినప్పుడు క్రైస్తవుల ఇల్లు, ప్రార్థనా మందిరాలు, సువార్త వాహనాలు ధ్వంసమైతే ప్రభుత్వమే నష్టపరిహారం అందించాలి. నాలుగవ పాయింట్, క్రైస్తవుల గ్రంథమైన బైబిల్ను లేదా యేసుక్రీస్తును అవమానపరిచిన మాట్లాడిన వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. ఐదవ పాయింట్, నిత్యం బైబిల్ని, యేసుక్రీస్తుని దుర్భాషలాడుతూ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్న రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, పార్వతీలను ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. ఆరో పాయింట్, నిత్యం జరుగుతున్న దాడులకు గురి అవుతున్న క్రైస్తవుల భద్రత కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా క్రైస్తవ రక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి. ఏడో పాయింట్, భారత రాజ్యాంగం ఆర్టికల్ 25, 26, 29, 30 కల్పించిన మత స్వేచ్ఛ హక్కును అడ్డుకుంటున్న వారు ఎవరైనా సరే వెంటనే తగిన చర్యలు తీసుకుని శిక్షించాలి. ఇది అనంతపూర్లో చేయబోతున్న నిరవధిక నిరాహార దీక్షలో మా డిమాండ్స్. ఇందులో ఏమేమి తప్పు ఉందా? ఇందులో అన్యాయం ఉందా? అక్రమం ఉందా? అరాచకం ఉందా? దురుసుగా మాట్లాడినట్టు ఏమైనా ఉన్నాయా? న్యాయవంతమైన డిమాండ్లే. దీనివల్ల సామరస్యత పెరుగుతుంది, మతాల మధ్యలో సామరస్యత కలుగుతుంది. మత సామరస్యత పాడవటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పాం. దీనివల్ల రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది. నెక్స్ట్ చేయబోతున్నటువంటి నిరాహార దీక్ష. నెక్స్ట్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా నేను చేయబోతున్న ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో చేస్తా, తర్వాత తెలంగాణలో చేస్తా. క్రైస్తవులందరినీ స్ట్రెంగ్త్ చూపిస్తా, క్రైస్తవుల ఐక్యత ఏంటో చూపిస్తా. అది కూడా నేను చదివి వినిపిస్తాను. ఆ పాయింట్స్ కూడా. మత స్వేచ్ఛ హక్కుపై దాడి, ఇది హెడ్డింగ్. క్రైస్తవులపై దాడులు ఆగాలి, ప్రభుత్వం స్పందించాలి, ఇది సబ్ హెడ్డింగ్. ఇక డిమాండ్లు చెప్తాను. మొదటి డిమాండ్, దళిత క్రైస్తవులకు
ఎస్సీ హోదా కల్పించాలి. మతం మారిన దళితత్వం మారదు. రెండవ డిమాండ్, స్వార్థికులపై దాడి చేసిన వారిపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వెంటనే రిమాండ్ చేసి కఠినంగా శిక్షించాలి. మూడవ డిమాండ్, రాష్ట్రంలో మత సామరస్యతకు భంగం కలిగించేలా మాట్లాడిన వారిపై ఎఫ్ఐఆర్ కట్టి కఠినంగా శిక్షించాలి. నాలుగవ పాయింట్, దాడి జరిగినప్పుడు క్రైస్తవుల ఇల్లు, ప్రార్థనా మందిరాలు, సువార్త వాహనాలు ధ్వంసమైతే ప్రభుత్వమే నష్టపరిహారం అందించాలి. ఐదవ పాయింట్, క్రైస్తవుల గ్రంథమైన బైబిల్ని లేదా యేసుక్రీస్తుని అవమానకరంగా మాట్లాడిన వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి కఠినంగా శిక్షించాలి. ఆరో పాయింట్, నిత్యం జరుగుతున్న దాడులకు గురి అవుతున్న క్రైస్తవుల భద్రత కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా క్రైస్తవ రక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి. ఆరో పాయింట్, భారత రాజ్యాంగం ఆర్టికల్ 25, 26, 29, 20, 30 కల్పించినటువంటి స్వేచ్ఛ హక్కును అడ్డుకుంటున్న వారు ఎవరైనా సరే వెంటనే తగిన చర్యలు తీసుకుని శిక్షించాలి. ఏడవ పాయింట్, నిత్యం బైబిల్ని, యేసుక్రీస్తుని దుర్భాషలాడుతూ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్న రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, పార్వతీలను ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే అరెస్టు చేయాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో నేను చేయబోతున్నటువంటి ధర్నా. ఇవన్నీ డిమాండ్లు నెరవేర్చాలి. ఈ డిమాండ్స్ జరిగే వరకు నేను నా పోరాటాన్ని ఆపను. ఈ రెండు ధర్నాలు అయిన తర్వాత నేను ప్రజల మధ్యలోకి వెళ్ళి పాదయాత్ర చేస్తాను, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తా. యాక్చువల్లీ పాదయాత్ర 21 నుంచి, ఈ నెల 21 నుంచి ఉండాలి. కాకపోతే అనంతపురం ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం పక్కన పెట్టి ఈ ఇష్యూ మీద నేను ఫైట్ చేస్తున్నా. ఇవన్నీ క్రైస్తవులకు కావాల్సిన ప్రొటెక్షన్, ఈ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు, మనకు కల్పించాల్సినటువంటి భద్రత, దీనికోసం నేను ఫైట్ చేయబోతున్నాను. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులందరూ స్పందించండి, అలర్ట్ అవ్వండి, నాతో చేయి కలపండి. క్రైస్తవ నాయకులందరూ 2 రాష్ట్రాల్లో యాక్టివ్ అవ్వండి. క్రైస్తవ సంఘ కాపరులందరూ దీనికోసం ప్రార్థన చేయండి. క్రైస్తవులంతా ప్రార్థన చేయండి. ప్రార్థించే గుంపుగా, ప్రయత్నించే గుంపుగా, పోరాడే గుంపుగా 3 భాగాలుగా మనం విభజించుకొని ముందుకెళ్దాం. మనం గెలుద్దాం, విజయాన్ని సాధించుకుందాం. మన తరపున మాట్లాడడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు లేరు, అధికారులు లేరు, డిపార్ట్మెంట్ లేదు, ప్రభుత్వం లేదు. మనకు మనమే ప్రొటెక్షన్. ప్రవీణ్ పగడాల గారు చెప్పినట్టుగా క్రైస్తవులు సైతింగ్ అథారిటీలో ఉండాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండాలి, పార్లమెంట్లో ఎంపీగా ఉండాలి, సర్పంచ్కు కార్పొరేటర్గా ఉండాలి, అధికారంలో ఉండాలి. దీనికోసం పాదయాత్ర చేయబోతున్నా. ప్రజానాయకుడు అంటే కెమెరాల ముందు, వీడియోల ముందు మాట్లాడేవాడు కాదు. ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల హృదయానికి దగ్గరయ్యేవాడు, రైతులని హక్కున చేర్చుకునేవాడు, వాళ్ళ సమస్యలు విని ఆ సమస్య కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోరాడేవాడు నిజమైనటువంటి నాయకుడు. అంటే ఆ నాయకుడు లక్షణాలు కలిగిన నేను ఈ 2 ధర్నాల తర్వాత ప్రజల మధ్యలోకి రాబోతున్నాను. ప్రజల కోసం పోరాడబోతున్నా. నా ప్రాణాలు తెగించి పార్టీ పెట్టబోతున్నాం. నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయబోతున్నాను. వచ్చే ఎన్నికల్లో మతతత్వపు పార్టీలైన వారికి ఓట్లు వేయనివ్వకుండా మేము జాగ్రత్త పడతాం. నేనేం పిచ్చోని కాదు, ఎర్రోని కాదు. నేను ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పడానికి నేను పిచ్చోన్ని, ఎర్రోన్ని, బఫున్ని, జోకర్ని కానే కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో 15 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, 15 కాన్స్టిట్యుయెన్సీస్లో పోటీ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో 15 నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేస్తాం. తెలంగాణలో 10 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. మొత్తం 2 రాష్ట్రాల్లో 25 నియోజకవర్గాల్లో మాత్రం పోటీ చేస్తాం. 2 రాష్ట్రాల్లో ఇటు 175 అటు 119 అన్ని నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తామని చెప్పడానికి నేను బఫుని కానీ, జోకర్ని, ఎర్రోని, పిచ్చోని కానే కాదు. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలంటే మినిమం తక్కువలో తక్కువ 10 లక్షలు ఖర్చు పెట్టాలి. అది న్యాయమైన వాటికి. ప్రభుత్వం ఇచ్చేది పర్మిషన్ 40 lakhs. మనము మనం డబ్బు ఉండదు కదా మనకి వెనకాల. మనం మినిమం 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటే తప్ప పోటీ ఇవ్వలేము, ప్రజలకు చేరలేము. కరపత్రాలకి, టీషర్ట్లకి, జెండాలకి, టోపీలకి, మనతో ఉండే జనానికి భోజనానికి, ఆఫీస్ మెయింటెనెన్స్కి, డీజిల్కి, వెహికల్ రెంట్లకి, నామినేషన్కి, వీటన్నిటికీ కలిసి 10 లక్షల రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలంటే. అలాగే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పినంత మాత్రాన ఒక్క నియోజకవర్గంలో కూడా వాడు గెలవలేడు, పోటీ కూడా ఇవ్వలేడు. అరే మనం ఇప్పుడిప్పుడే వస్తున్నాం, మనకు డబ్బు లేదు. ఒక్క సినిమాకి 100 కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్, ఒక్క రోజుకి 2 కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి మొదటిసారి 11 నియోజకవర్గాలను పోటీ చేశాడు. ఆయన పిచ్చోడా? రెండోసారి మొన్న రీసెంట్ ఎన్నికల్లో 21 నియోజకవర్గాలను పోటీ చేశాడు. 175 నియోజకవర్గాలు 21 పోటీ చేశాడు. ఎందుకు?
ఆయనకు తెలుసు ఆయన క్యాపబిలిటీ ఎంత, ఆయన ఫినాన్షియల్ క్యాపబిలిటీ ఎంత, ఆయన ఎంతవరకు ప్రజల్లో మోటివేట్ చేయగలడు, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళగలడు తెలుసు ఆయనకి. ప్లాన్ చేసుకుని చేసుకున్నాడు. అందుకే నేను కూడా నా కెపాసిటీ నాకు తెలుసు, నా దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత నాకు తెలుసు. నేను 15 నియోజకవర్గాల నుండి పోటీ చేస్తాను. ఈ 3 సంవత్సరాలు నేను ఈ 15 నియోజకవర్గాల్లోనే కష్టపడతాను. ఈ 15 నియోజకవర్గాల్లో 2 సార్లు 3 సార్లు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తాను. నేను 15 నియోజకవర్గాలు ఎన్నుకుంటాను. ఏ నియోజకవర్గాలు అన్నది కూడా ఒక్క 10 రోజుల్లో నేను చెప్తాను మీకు. ఆ 15 నియోజకవర్గాలు, తెలంగాణలో 10 నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకుని ఈ 25 నియోజకవర్గాల కోసం మాత్రమే కష్టపడతాను. నా క్యాపబిలిటీ అంతే, ఇక్కడి వరకే నేను మోటివేట్ చేయగలను. ఈ 3 సంవత్సరాలు ఆ 25 నియోజకవర్గాలకే సరిపోదు. ఇంకా అన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తారంటే పిచ్చోడు అనుకోరా. కాబట్టి నేను పోటీ చేయను. కాబట్టి మీరందరూ కూడా ఈ 3 నాకు సపోర్ట్ చేయండి. రేపు 19వ తారీఖున జరగబోతున్న అనంతపురంలో నిరవధిక నిరాహార దీక్ష, దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర తెలంగాణలో చేయబోతున్నటువంటి నిరవధిక నిరాహార దీక్ష, క్రైస్తవులకు రావాల్సినటువంటి హక్కుల కోసం. 3వది పాదయాత్ర 15 నియోజకవర్గాల్లో మాత్రమే చేస్తా. తెలంగాణలో 10 నియోజకవర్గాల్లో చేస్తా. ఇది నా టార్గెట్, నా ఎజెండా, నా ముందున్న ఎజెండా ఇదే. వస్తా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల్ని ఆకర్షించుకొని వాళ్ళకు మంచి మాటలు చెప్పి వాళ్ళలో నమ్మకాన్ని పుట్టించుకొని వాళ్ళ ఎందుకు ఓటు వేయాలి అన్నది వాళ్ళకు వివరించి ఇవన్నీ చేస్తా. ఇప్పుడైతే నేను ఒకటే చెప్తున్నా, నా క్రైస్తవ సమాజం కోసం నేను ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరూ నాకు సహకరించండి, సపోర్ట్ చేయండి, చేయి కలపండి. మీకు కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్, ఆ నెంబర్లకు ఫోన్ చేయండి, లేదా నేనే నెంబర్ చెప్తా రాసుకోండి. 9908886322. ఇంకో నెంబర్ 6301945936. ఈ 2 నంబర్లకి మీరు ఫోన్ చేయండి. ఎప్పుడైనా సరే నా కోఆర్డినేటర్ మాట్లాడతాడు, లేదా మా సెక్రటరీ మాట్లాడతాడు. ఇంపార్టెంట్ కాల్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నాకు ఇస్తారు, నేను మాట్లాడతాను. ఓకే, సిపిఎఫ్లో జాయిన్ అవ్వండి. రానున్న రోజుల్లో పార్టీ పెట్టడానికి ఇప్పుడేం తొందర లేదు, పెడదాం. ఎందుకంటే పార్టీ పెట్టడానికి మన దగ్గర డబ్బు రెడీగా లేదు. చెప్పాను కదా, 7 లక్షల వరకు ఖర్చు అవుతుంది పార్టీ పెట్టడానికి, పొలిటికల్ పార్టీ. కొంతవరకే మనకు నేను అనౌన్స్ చేసినప్పుడు ఒక్కొక్కరు 100 రూపాయలు ఇవ్వమని చెప్పి, 500 ఇవ్వమని చెప్పి, ఆ అమౌంట్ అంతా కలిసి 25,000 రూపాయలు మాత్రమే వచ్చింది. మన దగ్గర డబ్బులు లేవు. కాబట్టి చేద్దాం. పార్టీ రిజిస్ట్రేషన్ కంటే కూడా మనం ప్రజలకు దగ్గర ఉండటం ఇంపార్టెంట్. న్యాయంగా, నీతిగా, యథార్థంగా, ప్రాణాలు పణంగా పెట్టి క్రైస్తవ సమాజం కోసం నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మీ వంతు స్థానిక సహకారాన్ని అందించండి, నా వెనక నిలబడండి, నాతో కలిసి ముందుకు రండి, నాతో గొంతుకని కలపండి, పోరాడదాం. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవులకి ఒక భరోసాని మనం కల్పిద్దాం, భరోసాని తీసుకుని వద్దాం. థ్యాంక్ యూ.